అయోధ్య టూరిస్ట్ డెస్టినేషన్ గా మారిపోయింది. కొత్త సంవత్సరం వేళ రామ్లల్లాను 3 లక్షల మంది దర్శించుకున్నారు. ఉదయం హారతి నుంచి శయన హారతి వరకు ఎక్కడా రష్ తగ్గలేదు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అయోధ్య పరిసరాలను సెక్టార్లు జోన్లుగా విభజించారు. మహాకుంభమేళా టైంలో దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు రామయ్యను సందర్శించుకుంటారని అంచనా. నూతన సంవత్సరం మొదటి రోజున అయోధ్య భక్తులతో కిక్కిరిసిపోయింది. జనవరి 1న 3 లక్షల మందికి పైగా భక్తులు రామ్లల్లాను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా ప్రభాత దర్శనం కోసం భారీ సంఖ్యలో వచ్చారు. ఉదయం హారతి నుంచి సాయంత్రం శయన హారతి వరకు ఎక్కడా రష్ తగ్గలేదు. వింటర్ సీజన్ కావడం, పైగా హాలిడే కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. డివోటీస్ భారీ సంఖ్యలో రావడంతో అయోధ్యలోని హోటల్స్, ధర్మసత్రాలు, శిబిరాలన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. రష్ పెరగడంతో దర్శనం టైంని పొడిగించారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అయోధ్య పరిసరాలను సెక్టార్లు, జోన్లుగా విభజించారు. రద్దీని అదుపు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నగరం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 24/7 వాహన తనిఖీలు చేపట్టారు. వాస్తవానికి డిసెంబర్ 31 నుంచే భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం సాయంత్రానికే 2 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రామజన్మభూమి మార్గంలో మరో 10 సందర్శకుల గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దర్శన మార్గాల సంఖ్యను 20కి పెంచారు. భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయోధ్య నగరాన్ని 7 విభాగాలుగా 24 జోన్లుగా విభజించారు. ప్రతి ఏరియాలో ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షణ సాగింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. త్వరలో జరగబోయే మహాకుంభమేళా టైంలో దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశముందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 2025 నాటికి రామమందిరం మిగతా భాగం నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు. గోవా, కాశ్మీర్, సిమ్లా లాంటి వెకేషన్స్కి బదులు అయోధ్యకు యాత్రికులు వస్తున్నారని టెంపుల్ ట్రస్ట్ విశ్లేషిస్తోంది.